గిరిదారి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక కొత్త వీడియోను మీకు షేర్ చేయబోతున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, కృష్ణ పరమాత్మ పూజ్య గురుదేవుల 77వ జన్మదినం సందర్భంగా దుండిగల్లో ఉన్నటువంటి శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి ఆశ్రమం నుండి శ్రీకృష్ణ పరమాత్ముడు మా ఇంటికి విచ్చేశారండి. ఇప్పుడు ఈరోజు మనం కన్నయ్యకి డ్రెస్సింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ మా గార్డెన్లో నుంచి ఇలా పూలు కోసుకుంటున్నానండి. కన్నయ్యని అలంకరించాక పూలదండ ప్రిపేర్ చేసుకోవడానికి మందారం చెట్టు అండి. ముద్ద మందారాలు వర్షాకాలం కదా, చాలా బాగా పూసేస్తున్నాయి. మనకి పూజ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవైతే పూలేనండి. పూలు లేకుండా పూజ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ వర్షాలైతే 2-3 డేస్ నుంచి చాలా ఉన్నాయండి. ఇప్పటికీ కూడా ఈ ఫ్లవర్స్ పైన అంతా వాటరే కనిపిస్తున్నాయి. ఇది రెడ్ కలర్, పింక్ కలర్ కాకుండా 2 మిక్స్ అయిన కలర్లో ఉంటుందండి. మందారం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజైతే చాలా ఎక్కువగానే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పర్పుల్ కలర్ ఫ్లవర్స్. నేను ఇంతకుముందు మీకు పొచ్చెర వాటర్ ఫాల్స్ వీడియో షేర్ చేశాను కదా, అక్కడి నుంచి తెచ్చాను. ఈ మొక్క వచ్చేసి వీటిని లవంగం ఫ్లవర్స్ అంటారంటండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీన్ కలర్ చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి. ఫ్లవర్స్ వచ్చేసి రెడ్లో ఉండేసరికి చాలా అందంగా ఉంటుంది. ఇంకా కన్నయ్య కోసం ఎన్ని ఫ్లవర్స్ అయితే కలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇక కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. ఇవన్నీ కూడా మా గార్డెన్లోనే ఉన్నాయండి. మనం ఎన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేసినా కన్నయ్యకి తులసి దళాలు తప్పకుండా ఉండాల్సిందే. తులసి దళాలు కూడా ఈ వర్షాలకి చెట్టు చాలా గుబురుగా అయిందండి. చాలా అంటే చాలా దళాలే ఉన్నాయి. ఇక్కడ కొన్ని కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక కన్నయ్యకి డ్రెస్సింగ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి కింద ధోతి అండి. నేను మామూలుగా క్లాత్ తీసేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ లేస్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, దీనికి గోల్డెన్ కలర్ లేస్ యాడ్ చేశానండి. ఇలా మనం ఇంకా ఫస్ట్ అయితే ఈ ధోతిని కట్టేసుకుందామండి. మనకి కన్నయ్యకి 2 వైపులా కూడా ఇలా చేయిలు పట్టుకొని ఉంటారు కదా, అందుకోసమని మనకి 1 సైడ్ నాడా కాకుండా 2 సైడ్స్ నాడాస్ పెట్టేశానండి. అయితే మనకి కరెక్ట్గా ఈ ధోతి అనేది సెట్ అవుతుంది. 1 సైడ్ పెట్టామనుకోండి, 2 వైపులా కూడా చేతులు ఉన్నాయి కదా, ఒకవైపు పెడితే ఇంకొక వైపు అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఫస్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు నేను అలానే చేశాను, అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ దీన్ని ఇంకొక సైడ్ కూడా కట్ చేసేసి ఇంకా ఈ 2 సైడ్లకు కూడా నాడలు పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ 2 వైపుల ప్రిల్స్ వచ్చాయి కదా, ఇక్కడ చిన్నగా సేఫ్టీ పిన్తో జాయిన్ చేసుకున్నారనుకోండి, ధోతి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పగిడీలాగా చుట్టేస్తామండి. ఇది కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కాకపోతే కొంచెం మనం ఓపికగా చుట్టుకున్నామనుకోండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మనం కిరీటం కూడా పెట్టొచ్చు. బట్ ఇలా పగిడీలా చుట్టుకున్నాం అనుకోండి, అంటే మనం ఏ కలర్ డ్రెస్ అయితే కన్నయ్యకి అలంకరిస్తున్నామో ఆ కలర్ పగిడీ చుట్టామనుకోండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇలా ఈ 2 ఎండ్స్ కూడా మనం వెనక వైపున అనేసి ఇక్కడ ముందర సెట్ చేశాక వెనకాల సేఫ్టీ పిన్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక మనం ఈ పైనుంచి కండువలాగా వేసేసుకోవడమేనండి. ఇది నేను మీకు చాలా సింపుల్ డ్రెస్ షేర్ చేస్తున్నాను. తర్వాత మనం ఇంకా వేరే కలర్స్లో కూడా డ్రెస్సెస్ని షేర్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఇక్కడ మామూలుగా ఖాళీగా కనిపిస్తుందని చెప్పేసి ఒక లేస్ ముక్కతో ఇక్కడ వడ్డానంలాగా కూడా పెట్టేశానండి. అయితే కన్నయ్యని అలంకరించడానికి నేను ఇక్కడ ఎక్కువగా ఆర్నమెంట్స్ ఏమీ వాడట్లేదండి. ఎందుకంటే ఈ డ్రెస్ పైన మనకు పూలదండ, తులసి దళాలు అయితేనే చాలా బాగుంటాయి. చిన్న చైన్ ఒకటి తీసుకొచ్చాను, అదొక్కటే వేశాను. ఇప్పుడు ఇక మనం
కన్నయ్యకి తిలకం పెట్టేసేద్దామండి. కన్నయ్యని చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు. కృష్ణ పరమాత్ముని ఇలా అలంకరించుకోవడం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అలంకరణ అయితే అయ్యిందండి. ఎంత అలంకరించినా కూడా తులసి దళాలు మెయిన్. తులసి దళాలు లేకుండా అలంకరణ అనేది సంపూర్ణం అవ్వదు. మనము ఇప్పుడు అక్కడ గార్డెన్లో కోసుకొచ్చాం కదా, ఈ పూలు తులసి దళాలతో కన్నయ్యను అలంకరించుకుందాం. తులసి దళాలతో తులతూచుదామంటే, తులసి దళాలతో తులతూచుదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. ఆ రుక్మిణమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాస క్రీడలాడంగా, యమునా తీరమందు రాస క్రీడలాడంగా, రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. నీ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. తులసి దళాల దండ అయితే కంప్లీట్ అయ్యిందండి. నేను సాంగ్ కూడా కొంచెం ఇందులో షేర్ చేశాను. కంప్లీట్ సాంగ్ మళ్ళీ ఎప్పుడైనా మనం పాడుకుందాం. చాలా అంటే చాలా నైస్గా ఉంటుందండి ఈ సాంగ్ వచ్చేసి. నేను ఎప్పుడు కన్నయ్యని అలంకరించుకోవడానికి కూర్చున్నా కూడా ఈ సాంగ్ పాడుతూ ఇంకా అలంకరణ అనేది చేసుకుంటానండి. ఇక్కడ కన్నయ్య అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. తులసి దళాలతో అలంకరించాక ఇంకా ఈ అలంకరణకి మరింత వైభవం వచ్చిందండి. మీరు కూడా కన్నయ్య మూర్తిని తెచ్చుకున్నాక ఇలానే అలంకరించుకోండి. నేను ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేశానండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా మీకు మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గిరిధారి అండి. ఇదండి కన్నయ్య అలంకరణ. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మనం కన్నయ్య మూర్తిని చూస్తూ అలా రోజంతా కూడా గడిపేయచ్చు. ఇలా కన్నయ్యకి డ్రెస్సెస్ కుట్టడం, ఇలా అలంకరించడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీ ఇంట్లో గనక కన్నయ్య విగ్రహం ఉంటే మీరు కూడా ఇలానే చక్కగా అలంకరించేసుకోండి. తులసి దళాలు మాత్రం కంపల్సరీగా కన్నయ్యకి సమర్పించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్నయ్య మనల్ని చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వినట్లుగా ఉంది కదండి విగ్రహం. మా ఇంట్లో వాళ్ళమైతే రోజు అందరం కూడా ప్రొద్దున్న లేవగానే జై గిరిధారి కన్నయ్య అంటూ ఉంటామండి. ఒక మూర్తిలా కాకుండా మనకి పరమాత్ముడు ఉన్నట్టుగానే అనిపిస్తుంది.